నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. తత్కాల్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయడం ఓ పెద్ద ప్రహసనం. ఎంత స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించినా, అధునాతన కంప్యూటర్ వాడినా టికెట్లు సెకన్లలో అయిపోతాయి. టికెట్ బుక్ కాలేదు అని మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. అయితే టికెట్ల బుకింగ్ లో పెద్ద మాఫియా నడుస్తోంది అని, ఏజెంట్లు బల్క్ గా టికెట్లు బుక్ చేసుకుని వాటిని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అని, అందుకే సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకవు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఐఆర్సీటీసీ మీద కంప్లైంట్లు వస్తూ ఉన్నా, లోపాలను సరిచేయాలి అని కోరుతున్నా స్పందన లేదు. అయితే ఎట్టకేలకు రైల్వే శాఖ ట్రైన్ టికెట్ల బుకింగ్ లో కొన్ని కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్సీటీసీలో తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఓటీపీ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ జరిగాకే టికెట్ బుకింగ్ సాధ్యమవుతుంది. పిఆర్ఎస్ కౌంటర్లలో ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా టికెట్లు బుక్ చేయాలి అన్నా, ఎవరి పేరు మీదైతే టికెట్లు తీసుకుంటున్నారో వారి ఆధార్తో ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సిందే. దీనివల్ల నిజమైన యూజర్లకు మాత్రమే టికెట్లు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు బల్క్ గా టికెట్లు బుక్ చేసుకుని వాటిని బ్లాక్ లో అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. అంతేకాక రైల్వే శాఖ మరో కీలక మార్పు కూడా చేసింది. తొలి అరగంటలో ట్రావెల్ ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడానికి వీలుండదు. అంటే ఉదయం 10 నుండి 10:30 మధ్య ఏసీ, 11 నుండి 11:30 మధ్య నాన్ ఏసీ క్లాసులో వీరు టికెట్లు బుక్ చేయలేరు. మొత్తంగా ఈ మార్పుల వల్ల ఐఆర్సీటీసీ ట్రాఫిక్ తగ్గుతుంది అని, తమ కోసమే టికెట్లు బుక్ చేసుకునే వారికి సులువుగా టికెట్లు దొరుకుతాయని రైల్వే శాఖ పేర్కొంటోంది. తత్కాల్ టికెట్ల మాఫియాకు ఈ నిర్ణయాలతో చెక్ పడినట్లే అని భావిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే ఆధార్ వెరిఫికేషన్ జూలై 15 నుంచి ఆరంభమవుతుంది.